హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ ఇప్పుడు ఫ్రెండ్స్. నన్ను ఎప్పటి నుంచో చాలామంది అడుగుతున్న వీడియో అనమాట ఇది. సో ఇది ఎలా చేయాలో అర్థం కాలేదు. చాలామంది కూడా 30,000లో ఏ ల్యాప్టాప్ బెస్ట్, 40,000లో ఏ ల్యాప్టాప్ బెస్ట్, ల్యాప్టాప్ మీద ఒక వీడియో చేయాలని నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను. చాలామంది అయితే అడిగి కూడా విసిగిపోయారనమాట. సో ఇంకెన్ని రోజులు అన్నా అని చెప్పేసి. సో అల్టిమేట్గా అయితే దాన్ని ఎలా చేయాలో అర్థం కాక ఇన్ని రోజులు అయితే ఆపాను. బట్ ఈరోజు ఈ వీడియో చూశాక మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో అందరు యూట్యూబర్స్ చేసే వీడియో లాగా అయితే ఈ వీడియో అయితే ఉండదు, ఖచ్చితంగా డిఫరెంట్గా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఎవరో బెస్ట్ ల్యాప్టాప్ ఏదని చెప్పాల్సిన అవసరం లేదు, మీ అంతటి మీరైతే సింపుల్గా అయితే తెలుసుకోవచ్చు. ముందుగా పైకి వెళ్ళే ముందు నేను ఒప్పుకుంటాను, ఖచ్చితంగా నేను కూడా అగ్రీ చేస్తాను. అందరూ యూట్యూబర్స్ కానీ ఎవరైనా సరే ల్యాప్టాప్ కొనే ముందు ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్, గ్రాఫిక్ కార్డ్ ఇవన్నీ చూస్తాను. నేను కూడా ఒప్పుకుంటాను, ఖచ్చితంగా ఇవన్నీ చూడాలి. బట్ అవే ఎనఫ్ అంటే మాత్రం నేనైతే ఒప్పుకోను. ఖచ్చితంగా వీఆర్ ఇన్ 2020 రైట్. 2020లో వీ విల్ ఎక్స్పెక్ట్ అలాట్ అని చెప్పొచ్చు. సో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ వస్తున్నాయి ల్యాప్టాప్స్లో కూడా. లైక్ స్మార్ట్ ఫోన్స్లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సూపర్ AMOLED డిస్ప్లే, 4 కెమెరాస్, ఇలా ఎలా అయితే కొత్తగా వస్తున్నాయి. సో ఒకప్పుడు ఫోన్ వితిన్ 1 ఇయర్లో ఫోన్ మార్చాలని ఎలా అయితే అనిపిస్తుందో, సో అందులో ఫీచర్ చూసినట్టే ల్యాప్టాప్ కూడా నేను అదే ఉద్దేశంతో చూస్తాను. ల్యాప్టాప్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ద ఓన్లీ పర్ఫార్మెన్స్ అంటే మాత్రం నవ్వే డేస్ అయితే అంత బాగోదు. సో ట్రెండీగా చూడాలంటే రైట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వచ్చింది. రీసెంట్గా మనకి హానర్ మ్యాజిక్ బుక్ చూసినట్లయితే 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అన్నమాట మనకి. అది వచ్చేసి అలానే ఫామ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లిమ్ అండ్ స్లిక్గా ఉండాలి. ల్యాప్టాప్ అంటే ఇన్ ద సెన్స్ మనకి పోర్టబిలిటీ కదా. సో పోర్టబిలిటీ కోసం ల్యాప్టాప్ తీసుకుంటాం, అదర్వైజ్ మనం పీసీ బిల్డ్ చేసుకుంటాం కదా. సో ల్యాప్టాప్కి వెళ్ళే ముందు మెయిన్ థింగ్ చూడాల్సింది ఏంటంటే వెయిట్ బ్యాలెన్స్. వెయిట్ తక్కువగా ఉండాలి. 2 kg కంటే ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా నేనైతే ఆ ల్యాప్టాప్స్ అయితే రికమెండ్ చేయను. అండ్ ఫామ్ ఫ్యాక్టర్ స్లిమ్ అండ్ స్లిక్గా ఉండాలి. ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ వస్తున్నాయి ఇప్పుడు ఆ బడ్జెట్లో చూసినట్లయితే. బ్యాక్ లైట్ కీబోర్డ్ వెరీ ఇంపార్టెంట్ రైట్. సో ఇట్లాంటి ఫీచర్స్, ఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో వాటితో పాటు ఇవి కూడా చూడాలి. ఇవి లేకుండా అవి ఒకటి చూసినట్లయితే ఇంకా మనం 2010లో ఒక ల్యాప్టాప్ కొన్న పరిస్థితి అయితే ఉంటుంది. బట్ పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఓన్లీ పర్ఫార్మెన్స్ అంటే నేనైతే యాక్సెప్ట్ చేయను. ఆ యొక్క బయింగ్ గైడ్లోకి వెళ్ళే ముందు మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ నవ్వేడేస్ చూసినట్లయితే ఒక ల్యాప్టాప్కి సంబంధించిన వీడియో చేయాలండి. సింపుల్గా వాళ్ళు చేసేది ఏంటో చెప్పిన మీకు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఓపెన్ చేస్తారు. 30,000లో వీడియో చేయాలా, 30,000 ఫిల్టర్లోకి వెళ్ళి 30,000 పెట్టేసి అక్కడ వచ్చిన అన్ని ల్యాప్టాప్స్లో ఫిల్టర్ చేస్తారనమాట. బెస్ట్ ప్రాసెసర్ ఏది ఇస్తుంది, బెస్ట్ ర్యామ్, ఎక్కువ ర్యామ్ దేంట్లో వస్తుంది, బెస్ట్ స్టోరేజ్ టైప్ ఏముంది, మనకి HDD ఉంది, SSD ఉంది, ఎనఫ్. అంతటితోటి వాళ్ళు అక్కడ ఫిక్స్ అయిపోతారు. సో ఇది బెస్ట్. పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తారు 100%. నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. పర్ఫార్మెన్స్ వైజ్గా వాళ్ళు చూసింది బెస్ట్. బట్ నవ్వే డేస్ వీఆర్ ఇన్ 2020 రైట్. సో నేను ఇందాక చెప్పినట్టుగా మీకు ఆ ఫీచర్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. సో అవి మాత్రమే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం ఖచ్చితంగా 2020లో నేనైతే యాక్సెప్ట్ చేయలేను. సో నా సిన్సియర్ సజెషన్ అనవచ్చు, మీరు గైడెన్స్ అనుకోవచ్చు. సో నా గైడెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్లయితే ఫస్ట్ మీరు ఫిక్స్ అవ్వాల్సింది ల్యాప్టాప్ కొనే ముందు నేనైతే ఏం చేయాలి. ఫస్ట్ నా వర్క్ ఏంటో చూసుకుంటాను. నేను లైట్ యూజరా, మీడియం యూజరా, హెవీ యూజరా, లేకపోతే మోర్ దెన్ హెవీ ఎక్స్ట్రీమ్ యూజరా. సో ఇది డిసైడ్ అవుతాను నేను. సో నా యూసేజ్ని బట్టి నేను ప్రాసెసర్ అనేది ఫస్ట్ డిసైడ్ అవుతాను. సో నేను సింపుల్గా లైట్ యూజర్ అనుకోండి, యూజ్ చేసేది మనకి MS ఎక్సెల్ లేకపోతే ఇట్లాంటి చిన్న కోడింగ్ లాంగ్వేజెస్, చిన్న వాటికి నాకు i9 ప్రాసెసర్ అయితే అవసరం లేదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వర్క్ డిసైడ్ అవుతాను. ఆ వర్క్ను బట్టి ప్రాసెసర్ డిసైడ్ అవ్వాలి. మీరు ఏ టైప్ ఆఫ్ యూజర్ అని నేను ఇందా చెప్పినట్టుగా లైట్, మీడియం, హెవీ. సో మీకు ఇక్కడ ఒక టేబుల్ చూపిస్తున్నాను కదా, ఈ టేబుల్లో మీరు చూడొచ్చు లైట్, హెవీ, మీడియం, ఎవ్రీథింగ్ ఉంది కదా. సో మీ వర్క్ ఫ్లో అనేది రైట్ సైడ్ మీరు చూసినట్లయితే కనిపిస్తుంది. సో మీ వర్క్ ఏంటి, మీ వర్క్ దగ్గర ప్రాసెసర్ ఏంటి, ఫస్ట్ ఇక్కడ డిసైడ్ అవ్వండి. వెదర్ ఇట్ ఈస్ AMD ఆర్ ఇంటెల్. సో అది డిసైడ్ అయినాక రైట్ నెక్స్ట్ వచ్చేసి ర్యామ్ అనమాట. సో ర్యామ్ వచ్చేసి కంపల్సరీ మనం 35,000 బిలోలో అంటే మాత్రం కంపల్సరీ మీకు 4GB వస్తుంది. ఖచ్చితంగా 4GB మాత్రం ఉండేటట్టయితే చూసుకోండి. అబౌవ్ 40K అయితే మాత్రం కంపల్సరీ 8GB మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. 40K అబౌవ్లో మీరు 4GB ర్యామ్ తీసుకున్నారంటే అది యాక్సెప్టబుల్ అయితే కాదు. మీరు ఎక్కడొక్కడ పబ్లో కొంచెం కాలేసినట్టే. సో బిలో 40K, 35 to 40Kలో మనకు కొన్ని 8GB ర్యామ్తో ఉన్న ల్యాప్టాప్స్ కూడా దొరుకుతాయి. బట్ కంపల్సరీ అక్కడ వేరే వాటిలో అయితే ఖచ్చితంగా కాంప్రమైజెస్ అయితే ఉంటాయి. అదొకటైతే చూసుకోండి. 8GB దొరుకుతుంది కదా అని ఉరికినట్లేదు. మనకి అక్కడ ఫామ్ ఫ్యాక్టర్ లేకపోతే ల్యాప్టాప్ వెయిట్ పెరిగిపోవడమో ఏదో ఒకటైతే కంపల్సరీ కాంప్రమైజ్ అయితే ఉంటుంది. కాంప్రమైజ్ లేకుండా 8GB ర్యామ్ అయితే వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేస్తూ అయితే ఉంటారు. సో అదొకటైతే అబ్జర్వ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ వస్తుంటే మాత్రం తరువుగా చెక్ చేయండి. మనకి ఎక్స్ ఫ్యాక్టర్ ఏదైతే ఉన్నాయో మనకి కాంప్రమైజెస్ అవి పెద్ద ఇంపార్టెంట్ కాదనుకుంటే మాత్రం మీరు 8GB ర్యామ్ 35 to 40K బడ్జెట్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఓవరాల్గా మీరు థింక్ చేయాల్సింది అయితే ఇది ర్యామ్ విషయంలో. రైట్ నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ అనేది మీ ప్రైస్ని బేస్ అయి ఉంటుందన్నమాట. సో మీరు ఏ ప్రైస్లో కొంటున్నారు. సో చాలామంది ఏం చూస్తారంటే గ్రాఫిక్ కార్డ్ అనగానే సో 4GB ఉందా, 2GB ఉందా, 6GB ఉందా అంతే.
అది ఏ గ్రాఫిక్ కార్డ్ అనేది చాలామంది చూడట్లేదు. జీటీఎక్స్ సిరీసా, ఆర్టీఎక్స్ సిరీసా, లేకపోతే ఎంఎక్స్ సిరీసా ఏంటనే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు అది ఏఎండి గ్రాఫిక్ కార్డా లేకపోతే అది ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సింపుల్గా నేను మీకు ఒక డిస్ప్లే చేస్తాను, ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు 40 to 60K అయితే మాత్రం 40 to 60Kలో కంపల్సరీ మీకు జీటీఎక్స్ 1650 ఉండేలా చూసుకోండి. ఒకవేళ 80K వరకు అంటే 60K నుంచి 80K వరకు అయితే 1650 సూపర్, ఆ 1650 టీఐ కానీ లేకపోతే 1660 అనేది కొంచెం కష్టం, బట్ ట్రై చేయొచ్చు. నియర్ 70K అబోవ్లో అయితే మీకు 1660 కూడా దొరుకుతుంది. అదే 80 to 1 lakh వరకు అయితే మాత్రం 1660 టీఐ ఆర్ 1660 సూపర్. ఇక 1 lakh అబోవ్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్టీఎక్స్ సిరీస్కి వెళ్ళిపోవచ్చు. ఎన్విడియాలో 2060 ఆర్ ఎనీ అదర్ అబోవ్ మోడల్ ఏదైనా సరే మీరు అక్కడైతే ప్రిఫర్ అయితే చేయొచ్చు అనమాట. గ్రాఫిక్ కార్డుకి వచ్చేసరికి మెయిన్ థింగ్ అనమాట. సో మీరు పెట్టే బడ్జెట్ ప్రైస్ పాయింట్కి మీరు కరెక్ట్ గ్రాఫిక్ కార్డ్ చూస్ చేసుకుంటున్నారా లేదనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. జీబీ అనేది మ్యాటర్ కాదు, జీబీ మ్యాటర్స్, బట్ ఏ గ్రాఫిక్ కార్డులో ఎంత జీబీ అనేది మ్యాటర్స్ అనమాట. అక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి అసలు మీరు గ్రాఫిక్ కార్డ్ మీకు అవసరమా లేదనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకవేళ గేమ్స్ ఆడరు, ఎడిటింగ్ లాంటివి చేయరు, గ్రాఫిక్స్ అనేది చేయరు అనుకుంటే మాత్రం మీ గ్రాఫిక్ కార్డ్ నథింగ్. మీకు ఏదైతే ఇంటర్నల్గా వచ్చే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుందో దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట మీకు. సో మీకు అవసరం ఉందనుకుంటేనే మీరు ఒక ప్రొఫెషనల్గా గ్రాఫిక్ డిజైనర్ అయినా కానీ లేకపోతే ఎడిటర్ అయినా కానీ లేకపోతే మీరు ఏదైతే గేమ్స్ ఆడతారో గేమ్స్ ఆడే వాళ్ళు అయితే మాత్రమే మీరు కంపల్సరీ గ్రాఫిక్ కార్డ్ అయితే చూడండి. అదర్వైజ్ గ్రాఫిక్ కార్డ్ స్కిప్ చేసి బెటర్ సిపియూ ఉన్న ల్యాప్టాప్ తీసుకుంటే మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది అనమాట. ఇక ఫైనల్ థింగ్ వచ్చేసి స్టోరేజ్. సో అందరు పప్పులో కాలేసేది ఇక్కడే అనమాట. అన్నీ చూస్తారు, స్టోరేజ్ విషయంలో మాత్రం ఎక్కువ కేర్ అయితే తీసుకోరు. నన్ను అడిగినట్లయితే అన్నిటికంటే ఎక్కువగా స్టోరేజ్లో ఎక్కువ కేర్ తీసుకోవాలని చెప్తాను నేను. ఎందుకంటే ఎస్ఎస్టీ మెయిన్గా మీరు ఈ రోజుల్లో హార్డ్ డిస్క్ డ్రైవ్తో ఉన్న ల్యాప్టాప్ని ప్రిఫర్ చేయడం నేనైతే యాక్సెప్ట్ చేయను. అఫ్కోర్స్ హార్డ్ డిస్క్ ఉండి ఎస్ఎస్టీ కంపల్సరీ ఉండేటట్టుగా చూసుకోండి. అట్లీస్ట్ ఫర్ ఓఎస్, అట్లీస్ట్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఎస్ఎస్టీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే సింపుల్గా హెచ్డిటీకి ఎస్ఎస్టీకి డిఫరెన్స్ ఏం లేదు. హార్డ్ డిస్క్ డ్రైవ్ అంటే మాత్రం అది డిస్క్ డ్రైవ్, ఒక ఫిజికల్ మెకానిజం ఉంటుంది. అదే మీకు ఎస్ఎస్టీ చూసినట్లయితే మీకు అది ఐసిస్తో ఉంటుంది, ఎటువంటి ఫిజికల్ మెకానిజం ఉండదు, చిప్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. సో ఎందుకు అసలు ఎస్ఎస్టీ అనేది నాట్ ఓన్లీ హార్డ్ డిస్క్ అంటే ఫాస్ట్ అని కాదు, ఎస్ఎస్టీ అనేది ఫెయిల్యూర్స్ కంపేర్ చేసినా సరే మీకు హార్డ్ డిస్క్తో కంపేర్ చేసినట్టయితే ఎస్ఎస్టీ ఫెయిల్యూర్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక ల్యాప్టాప్ కింద పడినా ఏదైనా అయినా సరే ఫిజికల్గా ఉన్న హార్డ్ డిస్క్ అనేది ఫెయిల్యూర్ అవ్వడానికి, డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మ్యాక్సిమం మనకి ఎస్ఎస్టీలు అనేది డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అండ్ మోర్ ఎవర్ మనకి హార్డ్ డిస్క్తో కంపేర్ చేసినట్లయితే 50% ఫాస్టర్ అయితే ఉంటుంది. ఫైల్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మీరు వేరే డ్రైవ్స్ నుంచి ఎస్ఎస్టీకి చాలా ఫాస్ట్గా అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది అనమాట. సో ఓవరాల్ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. అండ్ మోర్ ఎవర్ మెయిన్ థింగ్ వచ్చేసి లెస్ పవర్ కన్జప్షన్ అనమాట. మీరు చూసినట్లయితే హార్డ్ డిస్క్ డ్రైవ్ రన్ అవ్వడానికి ఖచ్చితంగా పవర్ కన్జప్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఎస్ఎస్టీ అనమాట. ఎస్ఎస్టీ వచ్చినట్లయితే మీకు ఐసీ సిస్టమ్స్ చిప్స్ కాబట్టి మీకు అంత పవర్ కన్జప్షన్ అయితే ఉండదు అనమాట. సో ఓవరాల్గా ఇవన్నీ డిసైడ్ అవ్వండి. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అందరూ అది చూస్తారు ఇది చూస్తారని చెప్తున్నావు, నువ్వు కూడా అదే 4 చెప్పావు కదా అని చెప్పేసి. సో ఈ 4 మస్ట్ అండ్ షుడ్, నేను చూసినా ఎవరు చూసినా సరే ఈ 4 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. అప్పుడు ఇది తీసుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫిక్స్ అయిపోయారు, లైట్ యూజర్, మీడియం యూజర్, మీ ప్రాసెసర్ ఏంటి, ర్యామ్ ఏంటి, ఎస్ఎస్టీ ఎంత ఉండాలి, అప్పుడు మీ బడ్జెట్ అనేది డిసైడ్ అవ్వండి. సో మీ బడ్జెట్ ఎంతైతే డిసైడ్ అయ్యారో, సో ఇది ల్యాప్టాప్ కాబట్టి వాల్యూ ఫర్ మనీ అని అట్లా చూడొద్దు. నవేడేస్ ఎలా ఉందంటే టెక్నాలజీలో యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఆ విధంగా చూసినట్లయితే మీ దగ్గర ల్యాప్టాప్ కొనడానికి 50,000 ఉన్నాయనుకోండి, 50,000 అలా పెట్టండి. సో మీరు లైట్ యూజర్ అయినా సరే 50,000 స్పెండ్ చేయడానికి ట్రై చేయండి, నో ప్రాబ్లం. మీ దగ్గర మనీ ఉంటే, ఎనఫ్ మనీ ఉంటే. ఒకవేళ మీరు ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక ఎనఫ్ మనీ లేవు, తక్కువ అయిపోయాయి మనీ, సో అప్పుడు కట్ ఆఫ్ చేయడానికి ఏం కట్ ఆఫ్ చేయడానికి చూస్తున్నారు? గ్రాఫిక్ కార్డా, స్టోరేజ్ టైప్లో కాదు, స్టోరేజ్ కొంచెం తగ్గించుకోవడానిక. ఎక్స్టర్నల్గా స్లాట్స్ ఉంటే మనకి స్లాట్స్ ఎక్స్ట్రాగా ఉంటే మాత్రం తర్వాతకి చేసుకోవచ్చు కాబట్టి కంపల్సరీ ఎక్కడో అక్కడ కాంప్రమైజెస్ చేసుకోండి. ర్యామ్ 8GB కాకుండా 4GB తీసుకోవడం, తర్వాతకి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు లేనే కాంప్రమైజింగ్ నేచర్. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్నాక బడ్జెట్ అనేది తక్కువ ఉంటే, ఎనఫ్ బడ్జెట్, సేమ్ బడ్జెట్కి సేమ్ ఫీచర్స్తో ల్యాప్టాప్ వస్తుంది. నో వన్, ఎవరు ఏం చేయలేరు, ఖచ్చితంగా ఆ ల్యాప్టాప్ తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఎనఫ్ బడ్జెట్ ఉంది, ఎనఫ్ బడ్జెట్ ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడున్న 2020 టెక్నాలజీలో కంపల్సరీ నేను ఇందాక మీకు చెప్పినట్టుగా స్పెషల్ ఫీచర్స్ లైక్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉందా లేదా, మెయిన్ థింగ్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ ఉండేటట్టు చూసుకున్నాను. ఎందుకంటే ల్యాప్టాప్స్ మ్యాక్సిమం మనకి ఎంత గొప్ప ల్యాప్టాప్ అయినా సరే మీకు 4 అవర్స్కి మించి బ్యాటరీ బ్యాకప్ అనేది ఇవ్వదు. సో 4 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అంటే మీకు చాలా ఫాస్ట్గా ఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటే బెటర్, మీకు బాగుంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి మెయిన్ థింగ్, నేను మెయిన్గా ల్యాప్టాప్స్లో చూసేది ఫామ్ ఫ్యాక్టర్ అనమాట. సో ఎంత స్లిమ్గా ఉంది, ఎంత స్లీక్గా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. స్టైలిష్గా ఉందా లేదా,
ఈజీ టు క్యారీ కాదా. పోర్టబిలిటీ అనేది ల్యాప్టాప్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ అందరికేమో నాకైతే తెలియదు, కానీ పర్సనల్గా నేను ఒక ల్యాప్టాప్ ప్రిఫర్ చేశానంటే కంపల్సరీ అది పోర్టబిలిటీని చూసే ప్రిఫర్ అయితే చేస్తాను అనమాట. సో పోర్టబిలిటీ చూడండి. మెయిన్ థింగ్ వచ్చేసి వెయిట్ అనమాట. వెయిట్ బ్యాలెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 2 kgs కంటే ఎక్కువ ఉందంటే ల్యాప్టాప్ మీకు క్యారీ చేయడం చాలా చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో వీలైనంత వరకు 1.5 kgs ఉండేటట్టు చూసుకోండి. 2 kgs ఓవర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయమని చెప్తాను. ఒక ₹1000 ఎక్కువైనా పర్లేదు, కానీ అదే ఫీచర్స్ తోటి వేరే ల్యాప్టాప్ వస్తుంటే తక్కువ వెయిట్ ఉంటే మాత్రం పోర్టబిలిటీ అనేది మెయిన్ కాబట్టి అదైతే చూసుకోండి. ఇంకా రైట్ నెక్స్ట్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండేలా చూసుకుంటే బెటర్. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి చాలామంది అయితే అబ్జర్వ్ చేయరు, అసలు ల్యాప్టాప్ కొనేటప్పుడు దాన్ని థింకే చేయరు, బ్యాక్ లైట్ కీబోర్డ్. ఎందుకు బ్యాక్ లైట్ కీబోర్డ్? సో చాలామంది కూడా లో లైట్లో లైట్స్ వేసుకోకుండా ల్యాప్టాప్ వాడుతుంటారు. విండోస్లో ఏముంది, సింపుల్గా మనకి ఏదైతే నైట్ మోడ్ ఆన్ చేసుకొని సింపుల్గా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. బట్ బ్యాక్ లైట్ లేకపోతే మాత్రం చాలా 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 ఇబ్బంది పెడతారు. మీరు ఏదైతే డిస్ప్లే ఉందో ఆ డిస్ప్లే లైట్ అనేది కీబోర్డ్ మీద పడి మీకు కీబోర్డ్ అయితే కనిపించదు. బ్యాక్ లైట్ కీబోర్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కొనే ముందు అది కూడా చూసుకోండి. ఇట్లాంటి ఫీచర్స్ చూసుకొని ఫీచర్ ఫ్యాక్టర్ అంటే ట్రెండీగా ఉండేటట్టు చూసుకోండి ల్యాప్టాప్ అంటే. సో 35,000 పెట్టగలిగి 30,000లో వస్తుంది కదా అని తీసుకుని 5,000 సేవ్ చేసుకుంటే రేపటి రోజున మీరు వెనకబడతారనేది నా ఒపీనియన్. సో ట్రెండీగా ఉండాలని అయితే నేనైతే కోరుకుంటాను. సో ఈ సెల్ ఫోన్స్లో ఎలా అయితే థింక్ చేస్తామో ల్యాప్టాప్స్లో కూడా అలా థింక్ చేయాలని అయితే నేను అనుకుంటాను. లేదు మీ దగ్గర స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకున్నప్పుడు ఎవరిని ఏమీ అడగాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే చెప్పినా ఆ ప్రొసీజర్ ఫాలో చేయండి. ఆ ఫోర్ మెయిన్ థింగ్స్ మీకు కరెక్ట్గా సెట్ అయ్యాయి, మీ దగ్గర ఉన్న బడ్జెట్కి సెట్ అయింది అనుకున్నప్పుడు అఫ్కోర్స్ మీరు వెళ్ళొచ్చు. బట్ ఎనఫ్ మనీ ఉంటే మాత్రం కంపల్సరీ ఈ ఎక్స్టర్నల్ ఫీచర్స్ అనేది చూసుకోండి. యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి ఎప్పుడైనా ల్యాప్టాప్ అంటే. సో చాలా ఫాస్ట్గా పని చేయగలగాలి, మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కాబట్టి ఓవరాల్గా మీకు ఈ వీడియో చూశాక పర్స్పెక్టివ్ అనేది మారిందని అయితే నేను అనుకుంటున్నాను. అసలు మీరు ఎలా థింక్ చేసేవాళ్ళు? ఇంతకుముందు ల్యాప్టాప్ తీసుకోవాలంటే ఏం చూసేవాళ్ళు? సో ఈ వేలో ఆలోచించేవాళ్ళ? బ్యాక్ లైట్ కానీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానీ, ఫాస్ట్ ఛార్జింగ్ కానీ, ఫుల్ హెచ్డీ డిస్ప్లే కానీ, లేకపోతే అలానే మీకు పామ్ ఫ్యాక్టర్ కానీ, వెయిట్ బ్యాలెన్స్ కానీ, ఇవన్నీ థింక్ చేసేవాళ్ళ కాదా అనేది కంపల్సరీ కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇవన్నీ చూడాలని కూడా నేనైతే కోరుకుంటాను. ఎనీవే వీడియో చూసాక మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీడియోలో ఏ ల్యాప్టాప్ బెటర్ ఏదని చెప్పడం కొంచెం ఇబ్బంది, ప్రతిదాని స్పెసిఫికేషన్ చెప్పుకుంటా. ఖచ్చితంగా మీకు కొన్ని బెటర్ ల్యాప్టాప్స్ అయితే మీరు లైట్ యూజర్, మీడియం యూజర్, స్టూడెంట్స్, గేమ్స్ ఇవన్నీ కేటగిరైజ్ చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీకు చూసుకోవడం ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ నుంచి అయితే మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోండి. కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. అఫ్ కోర్స్ కమిషన్ కూడా వస్తుందిలేండి, కాకపోతే మాత్రం అదొక్కటే ప్రయారిటీ కాదు. బట్ మీకు సింప్లిఫై చేయడానికి కూడా అఫ్ కోర్స్ ఖచ్చితంగా కమిషన్ అయితే వస్తుంది. ఫ్యూచర్లో మన ఛానల్లో మంచి మంచి అన్బాక్సింగ్లు కానీ దేనికో ఒకదానికి మన ఛానల్కి అయితే ఖచ్చితంగా ఉపయోగం అయితే పడుతుంది. బట్ మీకు ఎటువంటి ఎక్స్ట్రా ప్రైస్ అయితే ఛార్జ్ అయితే అవ్వదు. సేమ్ ఎంఆర్పీకి అయితే వస్తుంది. బట్ మన ఛానల్కి ఎంతో కొంత అయితే హెల్ప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.